నమస్తే, మీరు చూస్తున్న J6 టీవీ. నేను జాన రమేష్. మొదటి 2 విడతల స్థానిక సమర పోరు పూర్తయిన నేపథ్యంలో తుది విడత పంచాయతీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు తలపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు డివిజన్లో 146 స్థానాల్లో ఇక స్థానికంగా సర్పంచ్ పోటీ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం వేల్పూర్ బూత్ వద్ద ఉన్నాం. వేల్పూర్ బూత్ వద్ద సుమారు అంటే ఇక్కడ చాలా ఉద్రిక్త వాతావరణం పరిస్థితి నెలకొన్నట్టు మనకు కనబడతా ఉంది. ఆ పోటీలో ఓవరాల్గా ఆర్మూర్ డివిజన్లో 562 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని ముందుంచుకొని బరిలో ఉండగా సుమారు ఇక్కడ 3,06,795 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ వేల్పూర్ పోలింగ్ సెంటర్ వద్ద మనము దృశ్యాలను చూస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సుమారు 1,100 మందితో ఆర్మూర్ సబ్ డివిజన్లోని పూర్తి బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. భారీ బందోబస్తు ఏర్పాటు మధ్యలో లోనికి వెళ్తున్నటువంటి ఓటర్లను కనీసం ఫోన్లు కూడా అనుమతించకుండా పూర్తి స్థాయిలో గట్టి భద్రతా ఏర్పాట్లని చేస్తున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఓవరాల్గా అంటే ఇటు ఒకవైపు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లో అలాగే ఆర్మూరు, అలాగే బాల్కొండతో పాటు భీమ్గల్, డొంకేశ్వర్, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్ ఇట్లా దాదాపుగా సుమారు 11 ఏరుగట్ల మండలాల్లో సుమారు 11 మండలాల్లో ఈ యొక్క పోలింగ్ సరళి కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకి ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో ప్రజలు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరి ప్రతి పోలింగ్ బూత్ వద్ద పెద్ద మొత్తంలో తరలి వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎక్కడికక్కడ పోలీసులు కూడా బందోబస్తులతో పాటు అధికార యంత్రాంగం కూడా గత 2 దఫాలుగా జిల్లా వ్యాప్తంగా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో 3వ విడతలో కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమ యొక్క పూర్తి భద్రతా చర్యల్ని ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఓవరాల్గా అంటే అటు ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఓవరాల్గా ఇటు నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మోర్తాడ్, మెండోరా, ముప్కల్, నందిపేట, వేల్పూర్, ఏరుగట్ల మండలాల్లో పూర్తి స్థాయిలో ఇక 3వ విడత ఎన్నికలు జరపడానికి అధికారులు కసరత్తు చేశారు. ఈ రోజుతో పంచాయతీ పోరు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఓటర్లందరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటూ పోలింగ్ స్టేషన్స్ నుంచి బయటకు వెళ్తున్నారు. పెద్ద మొత్తంలో అంటే అసెంబ్లీ ఎన్నికలను తలదన్నే స్థాయిలో ఈ స్థానిక పోరు ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క స్థానిక ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ చూస్తుండండి. కెమెరా పర్సన్ ఉదయ్తో జాన రమేష్, J6 టీవీ, వేల్పూర్.